బుచ్చిరెడ్డిపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డు రామచంద్రపురంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇంటింట ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వం అందించిన అభివృద్ధి సంక్షేమం గురించి ప్రజలకు వివరించారు. పథకాల కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 16,000 ఉద్యోగాలు తమ ప్రభుత్వంలో డిఎస్సి ద్వారా అందించామని తెలిపారు. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని అన్నారు. ఈ 2 ఏళ్లలో రామచంద్రపురం గ్రామానికి 2,18,52,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. ప్రతి కార్యకర్త ధైర్యంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు వివరించాలని సూచించారు. ప్రతి ఒక్క నాయకుడు కూడా తలెత్తుకుని గర్వంగా మేము ఈ పనులు చేశాం, మీకు ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా అని చెప్పి కనుక్కొని ఆ సమస్యలు ఏమన్నా ఉంటే తిరిగిన నాయకులు ప్రతి ఒక్కరూ అర్జీల రూపంలో ఎమ్మెల్యే దగ్గరికి తీసుకురావాలని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మనం సూపర్ 6 సూపర్ హిట్ అనే దానికి 4,000 పెన్షన్ ఇస్తున్నాం. తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్నదాత సుఖీభవ కింద వాళ్ళ అకౌంట్లలో రైతులు అకౌంట్లలో డబ్బులు వేయడం జరిగింది. మత్స్యకార సేవలో, ఆటో సేవలో, స్త్రీ శక్తి కింద మహిళలందరూ ఉచితంగా బస్సులో ప్రయాణం చేపిస్తామని చెప్పాం, అది చేశాం. అలాగే రాష్ట్రం మొత్తం 200 చిల్లర అన్నా క్యాంటీన్లు పేద ప్రజలకి 5 రూపాయలకే కడుపు నిండే విధంగా కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మెగా డిఎస్సి ద్వారా 16,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. డిఎస్సి అంటేనే ఏంటో తెలియకుండా 5 సంవత్సరాలు కాలాన్ని గడిపేసిన నేతలు ఈరోజు డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు. అసలు ఇన్ని రూల్స్ ఇవన్నీ తెలిసినప్పుడు ఎందుకు పెట్టలేదు 5 సంవత్సరాలు ముందు డిఎస్సి అని చెప్పి డిఎస్సి పోరాటం చేసిన నేతలందరినీ నేను అడుగుతున్నాను. మీకు అసలు అర్హత ఉందా డిఎస్సి గురించి మాట్లాడడానికని కూడా నేను గత ప్రభుత్వం నేతల్ని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఇంత తెలిసినప్పుడు ఇంతమంది టీచర్లు వెయిట్ చేస్తున్నప్పుడు మీరు ఎందుకు మెగా డిఎస్సి పెట్టలేదు 5 సంవత్సరాల్లో? ప్రాబ్లం ఏంది? ఫస్ట్ దానికి సమాధానం చెప్పి జరిగిన డిఎస్సి గురించి తర్వాత మాట్లాడుతారు. మీరు ముందు దానికి సమాధానం చెప్పాలని చెప్పి ప్రతిపక్ష నేతలకు అందరికీ నేను ఈరోజు అడుగుతున్నాను. ఎందుకంటే నిన్ననే చూశారు, మన నెల్లూరు జిల్లాలో పెద్ద ర్యాలీ ఒకటి చేశారు. అసలు డిఎస్సి గురించి అని చెప్పి నోర్లు చించేసుకొని మాట్లాడారు. అసలు ఏం చేస్తున్నారే మీరందరూ? మినిస్టర్లుగా ఉన్నారు, జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు, అదేవిధంగా ఎంతోమంది అందరు ఉన్నారు. ఆ రోజు ఎందుకు మీరు మెగా డిఎస్సి పెట్టలేదు అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు డిఎస్సి గురించి ఇంత తెలివితేటలతో నాలెడ్జ్తో మాట్లాడుతున్న ప్రతి ఒక్క నాయకుడిని మనం 16,000 మందికి డిఎస్సి ఇచ్చి 16 × 4,000 అంతమంది లబ్ధి పొందుతున్న ఈ మెగా డిఎస్సి ఎంతో కష్టపడి టీచర్లు ఉద్యోగాలు తెచ్చుకుంటే వాళ్ళ అభిమానాల మీద, వాళ్ళ మనోధైర్యం మీద దెబ్బ కొట్టడానికి ఈ మెగా డిఎస్సి గురించి మీరు మాట్లాడుతున్నారని చెప్పి నేను తెలియజేసుకుంటాను. అలాగే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ రామచంద్రపురంలోనే ఒక ఎగ్జాంపుల్, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కాలనీ పుట్టినప్పటి నుంచి ఒక్క రోడ్ వేసిన పాపని పోలేదు. ఈరోజు మన ప్రభుత్వం మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇక్కడ ఈ రామచంద్రపురంలో సుమారు మున్సిపల్ డిపార్ట్మెంట్ ద్వారా 10 లక్షలు నుడా నిధులతో సీసీ డ్రైన్లు, 8,50,50,000తో 15th ఫైనాన్స్ ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా నిధులతో సీసీ డ్రైన్లు, 33,97,000తో 4 సీసీ రోడ్లు, మొత్తం 62,47,000తో ఆల్రెడీ రామచంద్రపురంలో సీసీ రోడ్లు డ్రైన్లు వేయడం జరిగింది. ఇంకా మిగిలినవి కూడా తప్పకుండా ఇప్పుడు ఇచ్చారు స్థానిక ప్రజలు, అవి కూడా చేస్తామని మీకు నేను తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా మనం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక నమ్మకమైన ప్రభుత్వంలో మనం ఉన్నాము అని చెప్పి ప్రతి నాయకుడు కూడా ఇంటింటికి వెళ్ళి మనం ఏం చేశామో చెప్పుకునే ధైర్యం మీకు ఉండాలి. ఎందుకంటే మనం చేసాం, చేయకపోతే మీరు బాధపడాలి. ఇప్పుడు ఉన్నది అడుగుతున్నారు కొంతమంది, కొత్త పెన్షన్లు పెట్టిన తర్వాత అమ్మ మీరు పెట్టుకోండి వస్తాయి అని చెప్పి చెప్తున్నాం. రిలీజ్ అయినప్పుడు తప్పకుండా వస్తాయి. అలాగే ఇళ్ళు కూడా చాలామంది ఇక్కడ ఇల్లు చెప్పారు. ఇప్పుడు ఈ రామచంద్రపురంలోనే 400 ఇళ్ళు ఉన్నాయి జగనన్న కాలనీలో, 400 ఇళ్ళు. ఆ 400 ఇళ్ళలో ఒకే ఒక్క ఆమె కాపురం ఉంది.
399 ఇళ్ళు నిరుపయోగంగా పడున్నాయి. కానీ ఈ కాలనీలో ఇళ్ళు, ఒక ఇంట్లో 4-5 కాపురస్తులు ఉన్నారు. ఎవరి వల్ల జరిగింది ఇదంతా? ఎందుకు జరిగింది ఇదంతా? మరి నిజంగా మీరు లబ్ధిదారులకి ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళకి ఇల్లు ఇస్తే వాళ్ళు ఎందుకు వచ్చి కాపురం ఉండడం లేదు? ఇదే ఇప్పుడు నేను మున్సిపల్ కమిషనర్ గారికి కూడా చెప్పాను, ఎంఆర్ఓ గారికి చెప్పాను. సాయంకాలం లోపల అసలు ఎవరు ఏంటి అని చెప్పి కనుక్కోమని చెప్పి, అది కనుక్కున్న తర్వాత ఆ ఇల్లు నిరుపయోగంగా ఉంటే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చేటట్టు ప్రభుత్వంతో, కలెక్టర్ గారితో మాట్లాడి దాన్ని ఏర్పాటు చేస్తామని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. Hi Nilor, please subscribe to N3 TV.